వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి. చెప్పు. ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది. ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కవచంగా వాడుకుంటుండ్రు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు. ఈ రోజు ఆ మాట్లాడే వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా, హైదరాబాద్ నగరంలో చాలా ఇవన్నీ మూసుకపోతే నీళ్లు ఎక్కడికి పోతాయి? ఆ నీళ్లే ఇప్పుడొచ్చే బుల్డోజర్ కాదు, నీళ్ళు వచ్చే ఆ నీళ్లే బుల్డోజర్ గా మారి మనల్ని ముప్పెట కమ్మేసినప్పుడు ఈ నగరమే మాయమైపోతుంది. 1908లో నిజాం నవాబు ఉన్నప్పుడు వచ్చిన ఉప్పెన వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నది. అందుకే ఆ రోజుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఒక గొప్ప ఇంజనీర్ గా పెట్టి అనంతగిరి కొండల్లో నుంచి బయలుదేరిన మూసా ఈసా నదులను ఒడిసి పట్టి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు కట్టి హైదరాబాద్ నగరాన్ని గొలుసుకట్టు చెరువులుగా నిర్మించి ఈ హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న వరదల్ని నీటి ప్రమాదాలను 100 సంవత్సరాల క్రితమే నిజాం గుర్తించి వాటిని నిర్మించింది. తద్వారా హైదరాబాద్ అంత మంచి మరి ప్రాజెక్టులను అంత మంచి మూసినదిని మురికి కూపంగా మార్చింది ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు. నువ్వు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండకూడవచ్చు, నువ్వు ఆయన బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో టీడీపీలో ఉండొచ్చు. నువ్వు ఇలా ఏ కాంగ్రెస్ పార్టీలో ఉన్నావో అదే కాంగ్రెస్ పార్టీ మూసిని మురికి కూపంగా మార్చింది. నువ్వు ఏ టీడీపీ పార్టీలో ఉన్నావో అదే టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయ నాయకులు ఆయన బంధుగణము మూసి పరివాహక ప్రాంతాన్ని చెరువులను కుంటలను కబ్జాలు చేసి ఎఫ్టీఎలను కబ్జాలు చేసి వెంచర్లుగా మార్చి ఇండ్లు కట్టి అక్కడ అమ్మేసిరు ప్రజలకు. ఇవన్నీ చేసింది గత పాలకులే, సమైక్య పాలకులే. ఆ సమైక్య పాలకుల పాపంలో నీది కూడా పాపం ఉంటుంది. నువ్వు ఇవాళ వచ్చి ఏదో మొత్తం ముచ్చట్లు చెప్తే మర్చిపోతారు అనుకుంటావా జనం? అంతే హుస్సేన్ సాగరు ఆ ట్యాంక్ బండు ఇవి అవి అన్నిటి కలిసి ఇవన్నిటిని ఆగం చేసింది, ఆ మూసినదిని ఆగం చేసింది ఎవరు? కాంగ్రెస్ పాలకులు, టీడీపీ పాలకులు, నీ గురువు చంద్రబాబు నాయుడు గారు, మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు. అలాగే కదా ఆగం చేసింది. మీ వాళ్ళే ఆగం చేస్తారు, నువ్వు వచ్చి ఇవాళ దాని మీద ఏదో ఈకలు వీకే కార్యక్రమం, అంతే కదా. నగరం ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. మరి ఇవాళ అట్లాంటి విశ్వనగరంలో చెరువులు, కుంటలు, నాలాలు మూసి మొత్తం మూసుకుపోయి కొంతమంది ధనవంతులు ఆక్రమించుకొని కొంతమంది పేదవాళ్ళు ఆక్రమించుకొని మూసుకొని పోతే మన బతుకులు పూర్తిగా ఆగమైపోతాయి. ఈ నగరం నీటి ప్రమాదం నుంచి కాపాడాలి, నగరం తాగునీటి సమస్యల నుంచి కాపాడాలి. బెంగళూరు సిటీలో ఈ రోజు తాగనీకి నీళ్లు లేవు, నగరమే ఎండిపోయే పరిస్థితి మన ఎండాకాలం చూసి. తెలంగాణలో కూడా గోదావరి, కృష్ణ మన కరువు వల్ల ఎండిపోతే తాగునీటి సమస్యను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు ఇచ్చి ఆదుకున్నది. అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నుంచి నేను పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ మంచి కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది. మూసీలో ఉన్న ఏం లేదు ప్రజలారా గుర్తుపెట్టుకోరి. రాబట్టు వాద్రాకి 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అప్పచెప్పి దోసుకొని తినడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఇవన్నీ ఉత్తి ముచ్చట్లు. ఇవన్నీ మనం ఇంత కాంగ్రెస్ పార్టీ 10 నెలలకు వెళ్ళి చెప్పినవన్నీ మోసం చేసుకుంటూ వచ్చినాక మళ్ళీ అయినా చెప్పే మాటలు నమ్మితే ఇక మనకంటే అమాయకుడు, మనకంటే తెలివి తక్కువ ఎవడు ఉండడు నాకు తెలిసి ప్రజలల్లో. ఇప్పుడు మనం ఏదైనా సరే అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఏం చేస్తాం, మొత్తం అన్నం అంతా విసికి చూస్తామా, ఒక గింజ ఇట్లా పడి చూస్తాం. మనకు ఈ 5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంటుందో ఈ 10 నెలల పాలన చూస్తే అర్థం కావట్లేదు మనకు. ఏమన్నా ఒక్క కార్యక్రమం చేసిండా? అవి ఎంత సక్రమంగా అవి ఎంత చక్కగా చేసిండో ఇగో ఇప్పుడు ఈయన మూసినది ప్రాజెక్టు చెప్పేటువంటి కళ్ళబొల్లి ముచ్చట్లు కూడా గట్లనే ఉంటాయి రేపటి నాడు. ఇవన్నీ ఉట్టివే డొల్లా. ఇప్పుడు గట్టెక్కడం కోసము మేము మీ దగ్గరకు వచ్చి ఏదో ఏదో చెప్పేటువంటి ప్రయత్నం. రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడతారని విన్నాం కానీ ఇక ఈయన చూపి సరిపోతుంది. మొత్తం పొద్దుగాలు లేస్తే అబద్ధాలు, ఇగో ఇదే మూతి, ఇదే ముక్కు, ఇదే నోరు, ఇవి పెట్టుకొని పొద్దుగాలు లేస్తే సాయంత్రం దాకా అన్ని అబద్ధాలే మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెరువుల్లో, ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలో ప్రభుత్వానికి సూచన చేయండి. ఈ రోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను, లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి. వాళ్ళని కూర్చోబెట్టి అడగండి,
నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా. ఓకే, అక్కడ ఉన్న ఇల్లున్న వాళ్ళను, ఇల్లు కోల్పోతున్న వాళ్ళను, మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళను, మూసి బఫర్ జోన్ లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం ఇస్తామో సూచన చేయండి. అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం. మీరు కాళేశ్వరం మింగడానికి 1,00,000 కోట్లు మీ యొక్క కుటుంబం మింగింది కదా, ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా 10,000 కోట్లు కావు. 10,000 కోట్లు పేదలకు. మూసీలో ఉన్నటువంటి అందరిని ఆదుకుంటే కూడా 10,000 కోట్లు కావు అంటున్నాడు. ఏమన్నాడు? గతంలో చెప్పేది ఏంది? 15,000 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పిండు. 10,000 కోట్లు కావు అని చెప్పిండు. నిర్వాసితులకు 10,000 కోట్లు కావు అంటే నేను చెప్పిన ఇంతకుముందుకు లెక్క. గతంలో మూసీ ప్రక్షాళన కోసం గత ప్రభుత్వము 16,000 కోట్ల బడ్జెట్ పెట్టింది. ఆ 16,000 కోట్ల బడ్జెట్ ముందుకు సాగలేదు, వెనకకు పోలేదు, అది అక్కడనే అయిపోయింది. ఇప్పుడు ఈయన ఏం చెప్తా ఉన్నాడు? 10,000 కోట్లతోటి నిర్వాసితులందరికీ వాళ్ళకు పునరావాసాలు, ఇండ్లు కల్పిస్తాము, రకరకాలు చేస్తాము అంటున్నాడు. 10,000 కోట్లు పక్కన పెట్టు. మహా అయితే గత ప్రభుత్వం 16,000 కోట్లు పెట్టింది కదా, ఈయన ఇంకా ఎక్కువ ప్రక్షాళన చేస్తాడేమో. వాళ్ళు ఒక్కసారి కడితే నేను 2 సార్లు కడుతాడేమో నీళ్ళని. ఆయన ఇప్పుడు మనం ఏదైనా ఒకసారి కడితే కొంచెం నీట్గా అవుతుంది, 2 సార్లు కడితే ఇంకొంచెం నీట్గా అవుతుంది. సో అట్లా 2-3 సార్లు కడిగినా కానీ 50,000 కోట్లు 40,000 కోట్ల కంటే ఎక్కువ కాదు. ఇవి ఒక 10,000 కోట్లు, ఒక 40,000 కోట్లు. మరి ఇంకా 1,00,000 కోట్లు మింగుతావా నువ్వు? 1,50,000 కోట్ల ప్రాజెక్టులా 10,000 కోట్లేమో నిర్వాసితులకు అవుతాయి, 40,000 కోట్లేమో నువ్వు ఎంత అద్భుతంగా కడినా 40,000 కోట్ల కంటే మించి కావు. 1,50,000 కోట్లలో 50,000 కోట్లు పోతే ఇంకా 1,00,000 కోట్లు ఎవడు మింగుతాడు? రేవంత్ రెడ్డి మింగుతాడా? రాబర్ట్ వాద్రా మింగుతాడా? మీ ఇద్దరిని నడిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ మింగుతాడు ఆ పైసలన్నీ? లేకపోతే ఈ మూసినది ప్రాజెక్టును ఎవరికి కట్టబెట్టడం కోసము ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా? స్పష్టంగా ఏమంటాడు? 10,000 కోట్లు ఖర్చు పెట్టలేనా నేను? రాష్ట్ర ప్రభుత్వం అంత గొడ్డు పోయిందా? దరిద్రంలో ఉందా? మొన్నటి స్పీచ్లోనేమో మొత్తం రాష్ట్రం అంతా ఆగమైపోయింది, మొత్తం అప్లపాలు అయిపోయింది, 7,00,000 కోట్లు అప్పు చేసిపోయింది కేసీఆర్, మొత్తం ఆగమాగం చేసిపోయింది అని చెప్పేసి మొన్న మాట్లాడిండు. ఒకటే రేవంత్ రెడ్డి 2 అబద్ధాలు, 2 మాటలు అనమాట. ఒకటే తలకాయ ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటుంది. ఆ రోజేమో అప్పు చేసిపోయింది మాట్లాడిండు, ఇవాళనేమో గొడ్డు పోయిందా? పశలేవా మన దగ్గర? 10,000 కోట్లు ఇవ్వలేమా? ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా, చెయ్యి. ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి, కేటీ రామారావు గారికి, హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు ముగ్గురు రాండి సెక్రటేరియట్. నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం. అధికారులు ఎందుకు అవసరం నీది? నువ్వు రాదు వాళ్ళ దగ్గరికి? గాలి ఎందుకు రావాలి నీ దగ్గరికి? ఇప్పుడు 1,50,000 కోట్లు మింగుతందుకు నువ్వు అడిగి కూర్చున్నావు, నోరు తెలుసుకొని గటక్కు అని దొరకంగానే మింగుదామని. నువ్వు వాళ్ళ దగ్గరికి నువ్వు పోయి రారి నేను మింగాలే. ఈ 5 ఏళ్ళలో నాకు ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళే ఉంది, 4 ఏళ్ళలో నేను 1,00,000 కోట్లు మింగాలే, మీరు రండి, తొందరగా రండి, ఇక్కడ కూర్చుందామని చెప్పేసి కూర్చోబెట్టి వాళ్ళు నొప్పి, ప్రజలు నొప్పి, ప్రజల దగ్గరికి కూర్చో. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాదు ఒప్పుకోవాల్సింది, ప్రజలు ఒప్పుకోవాలి. ప్రజలు ఒప్పుకోవాలి, ప్రజల దగ్గరికి పోయి కూర్చోవాలి. నువ్వు మూసినది పోయి కూర్చో. ఏది గాలండి రమ్మంటావు ఎందుకో? వాళ్ళతో ఏం పని నీకు? ప్రజలు నొప్పి, ప్రజలు రోడ్డు మీకు రాకపోతే వాళ్ళకి పని లేదు కదా. ప్రతిపక్షం వాళ్ళకి ఏం పని? ప్రజలు ఆందోళన చేస్తే ఆ ఆందోళన చేస్తూ మద్దతు ఇవ్వడం ప్రతిపక్షం పని, వాళ్ళ పక్షాన కొట్లాడడం ప్రతిపక్షం పని. అసలు సమస్య ప్రజల దగ్గర ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి పోయి కూర్చొని ఆ ప్రజలతోనే కూర్చొని మాట్లాడి, అదే చేయకుండా నువ్వు రా కేటీఆర్, నువ్వు రా హరీష్ రావు, నువ్వు రా ఇట్లా గాలిని పిలుస్తావు ఎందుకు? వాళ్ళ భూములు పోతున్నాయా? వాళ్ళవి పోతున్నాయా? ఏమన్నా పోయేది పేద ప్రజలే కదా, వాళ్ళ దగ్గరికి కూర్చో. ఎందుకంటే మూసిన అధికారికి పోతే ఇప్పుడు ఏం లేదు, ఈ మూతి వాళ్ళ తట్టు కొడతారు జనం, చెప్పులు తీసుకొని కోడుగులు తీసుకొని చేస్తారు. అందుకనే ఇప్పుడు ఇక నువ్వురా అని చెప్పేసి వాళ్ళ మీద పెట్టి మొత్తం డైవర్ట్ చేద్దామని చూస్తా ఉన్నావు ప్రయత్నం. అందరినీ పిలిపిస్తాం, ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం, ప్రజల్ని ఎట్లా అనుకుందాం, ఎట్లా బాగు చేద్దామో చెప్పండి. ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా, లేకపోతే నష్టపరిహారం ఇద్దామా, వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా, వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పండి. లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసేద్దాం, అది కూడా చెప్పండి. నువ్వు ఒక్కవే దిగిపడ్డావు ఆకాశంలోకి వెళ్ళి, నువ్వు దిగిపడ్డావు. నీ బాధ అంతా ఏదంటే నాది ఒక మార్క్ ఉండాలి అయిపోయేసరికి. నేను మూసిని కట్టోని కావాలి, మింగినోని కావాలి, ఇట్లా పైసలకు పైసలు వస్తాయి. ఈ మూసిన ఓడియేసిండ్రా అంటే రేవంత్ రెడ్డి చేసిపోయాడని పేరు కావాలి నీకు. అవి ఇప్పుడు మింగితే అలా 1,00,000 కోట్లు మింగుతావు ఎట్లాగో, దాన్ని ఎలాంటి డౌట్ లేదు. 1,00,000 కోట్లు మింగడము, ఇటు పేరు రావాలి, ఈ 2 కావాలి. నేను ఏదో ఒకటి చేయాలి, నా మార్కు ఉండాలి. ఇది నీ ప్రయత్నం. నీకు అంత ఉరుకులాట, అంత ఉబులాట దేనికున్నది? 2 నుంచి లేనటువంటి ప్రేమ చెప్పు. ఇంకా
కుంటలు పోయి నాలాలు పోయి మూసి కూడా పోయిందంటే అబ్బాబాబా రేపు అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే ఈ వరదను ఈ ఉప్పెనను ఏ రకంగా హైదరాబాద్ నగరం భరిస్తుందో చెప్పండి. ఇవాళ ఎక్కడైనా 1200, 1400 ఫీట్లు బోర్ వేయకుంటే ఎక్కడైనా నీళ్లు వస్తున్నాయా? మరి హైదరాబాద్ నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. మరి గ్రౌండ్ వాటర్ పడిపోయి నగరం మొత్తం దెబ్బతిని ఇవాళ మూసీలో హైదరాబాద్ మురికి మొత్తం నిండి ఈ మురికి మొత్తం నల్గొండ ప్రజలకు విషవాయువులుగా విషంగా మారి ఆ నల్గొండ ప్రజల విషాన్ని దిగమింగుకొని బతుకుతున్నారు. ఏ విధంగా నల్గొండను ఆదుకుందామో మీరు సూచన చేయండి. మా ప్రభుత్వానికి పట్టింపులు లేవు. మా ఎవరు నన్ను ఆపేదాని కానుంచి ఆడి కానుంచి ఏడికి దిగి వచ్చిన చూడరు ఆయన. నన్ను ఆపేది ఎవడు, చూద్దాం ఎవడెవడు ఆపుతాడు, బుల్డోజర్ తొక్కిస్తా, ఒక్కనొక్కరిని తొక్కుతా అని చెప్పేసి నిన్న మాట్లాడాడు మొన్ననే 2 రోజుల క్రితమే. ఇవాళనేమో మీరు రారి, మాకేం భేషజం లేదు, మాకు ఏమీ అది లేదు, మీరు రారి రారి అని చెప్పేసి అడుక్కుంటున్నాడు పిచ్చపోలేక. ఇన్ని చేస్తా ఉన్నాడు ఇప్పుడు. అంటే అందుకే రాజకీయం అనేది చాలా నేర్పిస్తుంటుంది. ఇంకా నువ్వు చాలా నేర్చుకోవాలి రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో.